తీసుకోండి తీసుకోండి గురుగారు మీరు కూడా తీసుకోండి. స్వామి చరణం తీసుకుంటున్నారుగా. స్వామి అయ్యప్ప స్వామి అప్ప శరణమప్ప అవనక్కమప్ప వందనమప్ప దుర్గలనాథ రెండు తీసుకోండి. ఒకటి ఎప్పుడు ఉపయోగించకూడదు స్వామి. నేను మళ్ళీ చెబుతున్నాను మీకు, దీక్షలో ఉన్నప్పుడు తడి బట్టల మీద కూడా స్నానం చేయడం, బట్టలు కొట్టుకుని స్నానం చేయడం. చేరణం అయ్యా చేరణం అక్కడ గుడికాడికి పసుపు అక్కడ స్వామి చరణం అయ్యా చరణం అయ్యప్ప చరణం శరణపునయ్యప్ప స్వామి చరణం అయ్యప్ప శరణం శరణపునయ్యప్ప స్వామియే శరణం శరణపునయ్యప్ప స్వామియే శరణం శరణపునయ్యప్ప స్వామియే శరణం శరణపునయ్యప్ప స్వామియే శరణం శరణపునయ్యప్ప అయ్యనేనయ్యప్ప అయ్యనేనయ్యప్ప అప్పనేనయ్యప్ప అప్పనేనయ్యప్ప అయ్యనేనయ్యప్ప అయ్యనేనయ్యప్ప స్వామియే ఎల్లరు శరణపునయ్యప్ప స్వామియే ఎల్లరు శరణపునయ్యప్ప ఒకటవ మెట్టుకు శరణపునయ్యప్ప ఒకటవ మెట్టుకు శరణపునయ్యప్ప రెండవ మెట్టుకు శరణపునయ్యప్ప రెండవ మెట్టుకు శరణపునయ్యప్ప మూడవ మెట్టుకు శరణపునయ్యప్ప మూడవ మెట్టుకు శరణపునయ్యప్ప నాలుగవ మెట్టుకు శరణపునయ్యప్ప నాలుగవ మెట్టుకు శరణపునయ్యప్ప ఐదవ మెట్టుకు శరణపునయ్యప్ప ఐదవ మెట్టుకు శరణపునయ్యప్ప ఆరవ మెట్టుకు శరణపునయ్యప్ప ఆరవ మెట్టుకు శరణపునయ్యప్ప ఏడవ మెట్టుకు శరణపునయ్యప్ప ఏడవ మెట్టుకు శరణపునయ్యప్ప చెప్పాను మీరు 9 18 కానీ స్వామి అవన్నీ అనుకోబాకండి స్వామి. ఎనిమిదవ మెట్టుకు శరణపునయ్యప్ప తొమ్మిదవ మెట్టుకు శరణపునయ్యప్ప పదవ మెట్టుకు శరణపునయ్యప్ప పదకొండవ మెట్టుకు శరణపునయ్యప్ప పన్నెండవ మెట్టుకు శరణపునయ్యప్ప స్వామి మూడు గొప్ప చెప్పు పన్నెండవ మెట్టుకు శరణపునయ్యప్ప పదమూడవ మెట్టుకు శరణపునయ్యప్ప ఒకటి పెట్టుకోడు మూడు పెట్టాలి. మూడు చెప్పులు ఒకటి ఒకటి పెట్టాలి. ఒకసారి పెట్టారా? ఒకదాని మీద ఒకటి మూడు పెట్టుకో. పద్నాలుగవ మెట్టుకు శరణపునయ్యప్ప పదిహేనవ మెట్టుకు శరణపునయ్యప్ప పదహారవ మెట్టుకు శరణపునయ్యప్ప పద్దెనిమిదవ మెట్టుకు శరణపునయ్యప్ప పద్దెనిమిదవ మెట్టుకు శరణపునయ్యప్ప తినొచ్చారా ఏమంటలేదా ఎక్కడ కూర్చో. పద్దెనిమిదవ మెట్టుకు శరణపునయ్యప్ప 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 విల్లాలి 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 విల్లాల వీరుడే విల్లాల వీరుడే
ఓం